इधर आना ब्रू। नहीं अभी मिन्नू है वहाँ। गिरिंगा చెప్తనే అల్లుక ये क्या होगी? ये नया बनी नहीं है। ऊपर अच्छा है क्या? ఆకాశం ఎంత సుందరమో అంత నిగూఢమైనది. చలిమంట వద్ద కూర్చుని చెప్పుకునే కథల్లోనూ పురాతన గాథల్లోనూ ఆకాశం గురించి ప్రస్తావన, ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యం రెండూ జనం ఉన్నంతకాలం ఉంటాయి. రాత్రివేళ ఆకాశ మార్గంలో గ్రహ సంచారం, చంద్రుని వృద్ధి క్షయాలు, అడపాదడపా క్షితిజ ముందుగా నిప్పులు చిమ్ముతూ ఉల్కలు పడటం చీకటి రాత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నుంచి 10 మీటర్ల వ్యాసమున్న అద్దాలు అమర్చిన ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలరు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మన జీవన విధానాన్ని, ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని మార్చివేసింది. ప్రపంచం అంటే దేశపటాలు, సరిహద్దులు అనే ధోరణి మారి మనది అంతరిక్షంలో లెక్కతేరానంత అతి చిన్న ప్రపంచం అవగాహన ఇంధనం అయిపోతుంది. సూర్యుడు క్రమక్రమంగా చల్లబడుతూ వ్యాకోచించి భారీ అరుణతారగా ఆవిర్భవిస్తాడు. ఆ క్రమంలో భూమితో సహా తన కక్షలోని దగ్గర గ్రహాలన్నింటినీ మింగివేస్తాడు. సూర్యునికి అతి సమీపంలో ఉన్న బుధుడు అతి పల్చని వాతావరణం కలిగిన నిర్జీవ గ్రహం. లక్షలాది ఉల్కలు, తోకచుక్కలు ఢీకొన్న ఫలితంగా దాని ఉపరితలం బిలాలతో నిండి ఉంటుంది. ఈ అపరిచిత ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలు 2004లో బుధుడి వద్దకు మెసెంజర్ అనే పరిశోధనా ఉపగ్రహాన్ని పంపారు. మెసెంజర్ ఈ గ్రహం ఉపరితలం గురించి అపారమైన సమాచారాన్ని, అధిక స్పష్టత గల ఫోటోలను పంపించింది. శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత ఉంటుంది. కానీ గంధక ఆమ్లం, హరిత గృహ వాయువులతో నిండి ఉన్న వాతావరణం మూలంగా ఉపరితల ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. శుక్రగ్రహంపై నేల
తీవ్రమైన మార్పులకు గురవుతూ ఉంటుంది. నిరంతర లావా ప్రవాహాలతో ఉపరితలం రూపు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫలితంగా ప్రతి 10 కోట్ల సంవత్సరాలకి ఒకసారి ఈ గ్రహం మీద సరికొత్త పైపొర ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి 3వ గ్రహం భూమి. దీనిపై ఆక్సిజన్ అధికంగా గల వాతావరణం, ద్రవ రూపంలో జలమున్న సముద్రాలు ఉన్నాయి. సౌర వ్యవస్థలో పరిణితి చెందిన జీవం గల ఏకైక గ్రహం భూమి. భూమికి సహజంగా ఉన్న ఉపగ్రహం చంద్రుడు. భూమి పరిమాణంలో సుమారు 4వ వంతు ఉండే చంద్రునిపై చంద్రుడి మీద బుధుడి లాగానే సౌర వ్యవస్థ రూపుదిద్దుకుంటున్న తొలి దశలో వేల సంఖ్యలో ఉల్కలు ఢీకొనడం వల్ల ఏర్పడిన విలాలు ఉన్నాయి. మానవ సహిత అంతరిక్ష నౌకలు చేరుకున్న ఏకైక అంతరిక్ష ప్రపంచం చంద్రుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహమైన అంగారకుడు లేదా కుజుడు తన పరిభ్రమణంలో ఒక్కోసారి భూమికి 7 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా వస్తాడు. గత 40 ఏళ్లుగా శాస్త్రవేత్తలు జరుగుతున్న శాస్త్ర పరిశోధనల వల్ల మనకి కుజుడి రహస్యాలు చాలా తెలిసాయి. దూరం నుంచే అసంఖ్యాకమైన విలాలు, భారీ సైజులోని మృత అగ్నిపర్వతాలు, లోతైన లోయలతో కూడిన కుజుడి ఉపరితల చిత్రాలను రూపొందించారు. చాలా కాలం క్రిందట ఈ గ్రహం మీద నీరు ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలి ఉన్న భూగర్భ జలాలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. కుజుడి ఉపరితలం అడుగున ఎక్కడో అతి ప్రాథమిక స్థాయి జీవం ఉండే అవకాశం ఉంది. పరోక్షంగా నియంత్రించే నౌకలతో శాస్త్రవేత్తలు కుజుడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మానవ సహిత నౌకలు చేరుకోవడానికి ప్రయత్నించే లక్ష్యం కుజుడే. మన సౌర వ్యవస్థలో అత్యంత పెద్ద గ్రహం గురుడు. ఈ గ్రహం వ్యాసం భూమి వ్యాసం కన్నా 11 రెట్లు ఎక్కువ. హైడ్రోజన్, హీలియం, మిథేన్ వాయువులతో కూడిన గ్రహ వాతావరణం చిక్కగా ఉండి నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ గ్రహ వాతావరణంలో భూమికి 2 సైజులో 100 ఏళ్లగా చెలరేగుతున్న పెను తుఫాను భారీ సైజులోని ఎర్రని చుక్కగా సులభంగా గుర్తించవచ్చు. గురుడికి ఉన్న ఉపగ్రహాల్లో ప్రత్యేకించి యూరోపా, ఐఓ అనేవి ఆసక్తికరమైనవి. మంచుతో నిండిన యూరోపా ఉపరితలం కింద పెద్ద సముద్రంగా శనికి ఉన్న వలయాలు దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఛిద్రమైన ఉపగ్రహ శిలా శకలాలతో మంచుతోనూ ఏర్పడినవి. శనిగ్రహానికి చంద్రుడైన టైటన్ మరొక ఆసక్తి కలిగించే ప్రపంచం. శాస్త్రవేత్తలు టైటన్ మీద సేంద్రియ పదార్థం పుష్కలంగా ఉన్న వాతావరణం, ఉపరితలంపై ద్రవ రూపంలోని మిథేన్ సరస్సులు ఉన్నట్టు కనుగొన్నారు. శనికి ఆవల ఉన్న గ్రహం యురేనస్. దీనికి కూడా పెద్ద వలయాలు ఉన్నప్పటికీ అవి శనికి ఉన్నంత గొప్పగా ఉండవు. సౌర వ్యవస్థ అంచున ఉన్న గ్రహం నెప్ట్యూన్. చూడటానికి యురేనస్ లాగే ఉన్నా దీనిపై వాతావరణం మరింత సక్రియంగా ఉంటుంది.
నెప్ట్యూన్ తర్వాత ప్లూటో, ఎరిస్, మాకే మాకే, హౌమియా వంటి కుబ్జ గ్రహాలున్న ప్రాంతం ఉంది. ఇంకా కనుక్కోవలసిన కుబ్జ గ్రహాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అవి వాటికన్నా చిన్న వస్తువులు సౌర వ్యవస్థ అంచున కైపర్ బెల్ట్ అని పేర్కొనే విశాల ప్రాంతంలో ఉన్నాయి. కుజునికి, గురుగ్రహానికి మధ్యలో ఉన్న గ్రహ శకలాల పట్టీలో వివిధ ఆకారాలు, పరిమాణాల్లో వేల సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. అంతరిక్ష నౌకలు కొన్నిటి వద్దకు చేరుకుని వాటిని వివరంగా అధ్యయనం చేశాయి. ఒక అంతరిక్ష నౌక ఈరోస్ అనే గ్రహ శకలంపై దిగి దాని ఉపరితలాన్ని అధ్యయనం చేసింది. మిగిలినవి భూమి మీద నుంచి కనిపించే తోకచుక్కలు. అసంఖ్యాకమైన ఈ తోకచుక్కలు మంచు, ధూళి కలిగి ఉంటాయి. గతంలో ఇవి ఆకాశంలో కనిపిస్తే అరిష్టమని, రాజకీయ సంక్షోభం రావడానికి సూచన అని అనుకునేవారు. సూర్యుడు, గ్రహాలు కనీసం 20,000 కోట్ల తారలతో ఏర్పడిన పాలపుంత అనే గెలాక్సీలో చేరి ఉన్నాయి. ఇటీవలే మన గెలాక్సీలోని కొన్ని తారల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఆసక్తిదాయకమైన ఈ సరికొత్త ప్రపంచాల అధ్యయనం ఖగోళ పరిశోధనలో శాస్త్రవేత్తల అభిమాన విషయంగా ఎదుగుతుంది. వివిధ ఆకారాలు, పరిమాణాల్లో ఉండే తారలు చిరకాలం ఉండేవి కావు. వాటి జీవితకాలం కొన్ని లక్షల ఏళ్ల నుంచి కొన్ని వందల కోట్ల ఏళ్ల వరకే. వాటిలో ఇంధనం అయిపోగానే వాటిలో కొన్ని భయంకరమైన రీతిలో అంతరిస్తాయి. వాటి అవశేషాలుగా శ్వేతకుబ్జ తారలు, న్యూట్రాన్ తారలు, కృష్ణమిలాలు మిగులుతాయి. నక్షత్రాలు సామాన్యంగా తారా సముదాయాలుగా పేర్కొనే గుంపులుగా ఏర్పడతాయి. గోళాకార సముదాయాల్లో గురుత్వాకర్షణ బంతి రూపంలో పట్టి ఉంచిన తారలు అసంఖ్యాకంగా ఉంటాయి. ప్రతి సముదాయంలోనూ ఏ రకం తారలున్నాయనే దాన్ని బట్టి వాటి వయస్సును మనం చెప్పవచ్చు. ఖగోళవేత్తలకు వాటి చరిత్ర తెలుసుకునేందుకు అదే ఆధారం. ఈ సముదాయాలు అన్ని గెలాక్సీల్లోనూ సామాన్యంగా కనిపించేవే. కొన్ని అండాకార గెలాక్సీలు దాదాపు 30,000 గోళాకార తారా సముదాయాలు పంపే అంత పెద్దవి. ఓపెన్ సముదాయాల్లో తారల సంఖ్య తక్కువగా ఉంటుంది. తారల వయసు కూడా ఇంచుమించుగా ఒకటే. ఓపెన్ సముదాయాల్లో తారలపై గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే సమయంలో అవి ఇతర తారా సముదాయాలు లేదా వాయుమేఘాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా కొన్ని లేదా అన్ని తారలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఓపెన్ సముదాయాల జీవితకాలం సామాన్యంగా కొన్ని కోట్ల సంవత్సరాలు.